సార్ జయజమ్మ డికే అరుణ గారు డికే అరుణ గారు నిజంగా తనని మనం కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో జాయిన్ అయినందుకు మనం ఎంతో సంతోషించాలి. ఆమె ఆ ఒక రాజకుటుంబానికి సంబంధించిన ఆమె. ఓకే, సో బ్రిటిష్ కాలంలో రాజకుటుంబాలన్నీ ఓడిపోయిన తర్వాత వాళ్ళ మీద ఒత్తిడితోటి రైట్ మన దేశాన్ని దోచుకోవడానికి రాజకుటుంబాలు కూడా వాళ్ళు చేసుకున్నారు. కాకపోతే ఆ రాజకుటుంబాలు మళ్ళీ మన హిందూ సమాజానికి ఇంకా వాళ్ళ మనసులో ఈ హిందూ సమాజాన్ని మనం రక్షించాలి అని చెప్పి నిలబడుతున్న ఈ రాజకుటుంబాలు మళ్ళీ వెనక్కి వస్తే మనం ఆదరించాలి. వాళ్ళు దొరలు కాదు, రిటర్న్గా వచ్చి మన హిందూ సమాజ సేవ కోసం వచ్చిన ఈ రాజకుటుంబం వాళ్ళని మనం ఆదుకోవాలి, ఓటేసి ఆదుకోవాలి, వాళ్ళకి మనం ఆదరణ ఇవ్వాలి, వాళ్ళ రక్షణ మనం తీసుకోవాలి. అటువంటి స్ట్రాంగ్ లీడర్స్ మన సైడ్ వచ్చిన వాళ్ళకి మనం తప్పనిసరిగా గెలిపించి చూపించాలి. ఆ స్ట్రెంగ్త్ ఇవ్వాలి. మనం డికే అరుణ గారిని నేను పర్సనల్గా కలిశాను న్యూజెర్సీలో. మే 2022లో న్యూజెర్సీలో వచ్చారు వాళ్ళు. వచ్చినప్పుడు నేను ధర్మపురి అరవింద్, డికే అరుణ గారు ఇద్దరు కలిసి వస్తే ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ వాళ్ళు కార్యక్రమం కండక్ట్ చేస్తే నేను వెళ్ళి వాళ్ళిద్దరిని కలిసి పర్సనల్గా ఫోటోలు కూడా తీసుకున్నాం. అమ్మగారిని గెలిపించాడు జయజమ్మ గారిని. ఈసారి డబ్బులు పంచారా లేదా అనేది చూడకండి. అసలు వేరే పార్టీ ఎవరు ఎంత పంచినా వాళ్ళకి మాత్రం ఓట్లేకండి. ప్రతి ఒక్క హిందువు బయటకు వచ్చి, ప్రతి ఒక్క ముస్లిం మహిళ బయటకు వచ్చి, ప్రతి ఒక్క పస్మందా ముస్లిం బయటకు వచ్చి బీజేపీకి ఓటేస్తే ఈ అష్రఫియా ముస్లిమ్స్ ఎవరైతే ఈ పస్మందా ముస్లిమ్స్ని అణిచివేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారో, ముస్లిం మహిళల్ని అణిచివేసి వాళ్ళకి ఏ రైట్ లేకుండా వాళ్ళకి రక్షణ కోసం బీజేపీ ప్రభుత్వమే తీసుకురాగలుగుతుంది. ప్రతి ఒక్క ముస్లిం మహిళ ఈ వీడియో కనుక చూస్తే మీరు మీకోసం, బీజేపీ కోసం కాదు, మీ రక్షణ కోసం, మీ ఫ్యూచర్ కోసం, మీ భావి తరాల కోసం ఆడవాళ్ళు ధైర్యంగా ఒక ఫ్యామిలీలో ఒక మంచి అట్మాస్ఫియర్లో బతకాలి అని అంటే అందరూ హ్యాపీగా ఉండాలి. ఒక భయంతో పెరగకూడదు ఎప్పుడు కూడా. సో ముస్లిం మహిళలకి రక్షణ మోడీ గారు మాత్రమే ఇప్పించగలుగుతారు. సో మీ కాన్స్టిట్యూషన్లో క్యాండిడేట్ ఎవరైనా సరే మీరు ఓటేసి మోడీ గారి చేతులు బాగా బలం పెంచి మీ యొక్క రక్షణ వచ్చేటట్టుగా మీ చేతిలో ఉంటుంది. మీ రక్షణ మీరు తెచ్చుకోగలుగుతారు. జై హింద్.